వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే స్కైలాబ్. నమస్కారం. స్కైలాబ్ గారు, ఈ కరీంనగర్లో బోనాల సందర్భంగా దళితులను గుడిలోకి రానివ్వని సంఘటన పెద్ద ఎత్తున దుమారం రేకెత్తించింది. దానిపైన అసలు మీరు వెళ్ళారా? అక్కడ ఏం జరిగింది వాస్తవం? అది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో మంగళవారం రోజు రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ జరుగుతుంది. గత 17-18 ఏళ్లుగా ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఆ బోనాల పండుగలో ఆ ఊర్లో మాదిగలు ఒక 150 కుటుంబాలు ఉంటాయి. గౌడ్స్ యొక్క 300 కుటుంబాల దాకా ఉంటాయి. ఆ ఊరు సర్పంచ్ కూడా షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించినటువంటి మహిళ. వీళ్ళు బోనాలు ఎత్తుకొని అక్కడికి వెళ్ళగానే ముందస్తుగా మీరు రాకూడదని చెప్పారు. ఇంతకాలం కలిసి బోనాలు చేశాం కదా, ఇప్పుడు గతంలో వెళ్ళారా? గతంలో చాలా సార్లు వెళ్ళారు. అప్పుడే లేదు అబ్జెక్షన్. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆబ్జెక్షన్? అదే ఇప్పుడు ఎందుకు వచ్చింది? పాయింట్ ఏమిటంటే, ఆ ఊరు పెత్తందారులు ఉన్నారు. సర్పంచ్ షెడ్యూల్ క్యాస్ట్ అయినా ఊరు పెత్తనం ఉన్నటువంటి పెత్తందారులు వాళ్ళ కొడుకులు కొంతమంది, అంటే వాళ్ళ బిడ్డలు హైదరాబాద్లో చదువుతూ ఆర్ఎస్ఎస్ భావజాలానికి, సంఘ్ పరివార్ భావజాలానికి, ఒక అతను బజరంగ్ దళకు ఆర్గనైజర్ కూడా ఉన్నాడట. అట్లాంటి వాళ్ళు యువకులు 4-5 వాళ్ళ కుటుంబాలు ఈ దళితులు గుడిలోకి రావటం ఏంటి అనేటువంటిది వాళ్ళ భావజాలం, వాళ్ళ తండ్రుల మీద ప్రభావం చూపి వాళ్ళు అడ్డుకోవటం అనేటువంటిది జరిగింది. మహిళలు బోనాలు అడ్డుకోవడం వెనక ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఉన్నారా? బజరంగ్ దళ్ సంబంధించినటువంటి ఆ యువకులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రధానంగా. అంటే ఈ యువకులు హైదరాబాద్ లో ఈ కల్చర్ నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రభావం చూపటం వల్ల ఆ తల్లిదండ్రులు ఈరోజు దళితుల్ని, దళిత మహిళల్ని అడ్డుకోవటమే కాదు, దాడి చేయటం, దౌర్జన్యం చేయటం, వాళ్ళ తలకు గాయం కూడా కావటం అనేటువంటిది, నెట్టేయటం అనేటువంటిది జరిగింది. శివశక్తులు ఊగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఊగటం కోసం వచ్చినటువంటి మహిళనే నెట్టివేయటం ద్వారా మీరు వస్తే గుడి మైలబడిపోద్ది అనేటువంటిది దాంతో చేయటం అనేటువంటిది జరిగింది. గతంలో మీరు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో 2 నెలల పసిగుడ్డును పట్టుకొని పోయినందుకు గాను మీరు చాకలలు, మాదిగోళ్ళు మీరు గుళ్ళోకి రావద్దని చెప్పేసి అక్కడ అగ్రకుల పెత్తందారులు చేశారు. ఆ బిడ్డను పొట్టన పెట్టుకున్నది కూడా చూసాం మనం. అది మరొక ముందుకే ఇప్పుడు ఇక్కడ ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అంతకు ముందు నాగర్ కర్నూలు జిల్లాలోనే ఒక ఊరిలో, అంటే దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా ఒక అతను దేవుడుగుతూ మీరు మాలలు గుడిలోకి రావద్దు అని చెప్పేసి దేవుడు ఊగినటువంటి పరిస్థితి ఉంది, గెంటేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే రాష్ట్రంలో దేవాలయాల్లోకి దళితులు రాకూడదు అనేటువంటి భావజాలం అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతున్నది. వస్తే దాడులు చేసేటువంటి సంస్కృతి పెరుగుతుంది. వీటి వెనకాల బలంగా ఏమి ఉంది అని చెప్పేసి పరిశీలించినప్పుడు సహజంగానే ఎక్కడ కూడా ఈరోజు బ్రాహ్మణీయ మనువాద భావజాలం అనేటువంటిది గ్రామాల్లో పెనవేసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అది కుల ఘర్షణలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది, దాడులకు, దౌర్జన్యాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మీరు ఇదే టీ10 స్టూడియోలో కూర్చొని గౌడ్స్ని రానివ్వలేదు ఒక దగ్గర గుడికి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు దళితుల మీద దాడులు, ఒకవైపు మీరు అంటున్నట్టు ఆర్ఎస్ఎస్ గాని, దాని అనుబంధ సంఘాలు గాని, ఇవి పెరిగిపోవడము ఈ దాడులకు కారణం అనుకోవచ్చా? ఇప్పుడు నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ లో గౌడ్స్ ని గుడిలోకి రానియకుండా గీతా కార్మిక మహిళల్ని ఆ పని చేశారు. వాళ్ళ తాళ్ళు గాలబెట్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా వెళ్ళిన సందర్భంలో కూడా అడ్డుకోవటం అనేటువంటిది జరిగింది. రాములూరు గుడిలోకి మీరు అదన గౌడ్స్, శూద్రాస్ మీరు రాకూడదనేటువంటి పద్ధతులలో వాళ్ళు చేయటం అనేటువంటిది జరిగింది. అదే గౌడ్స్ మీరు అంటరాని దళితులు, మాదిగోళ్ళు మీరు గుడిలోకి రావద్దు, మీరు బయట బోనం ఏదైనా ఉంటే బయట బోనం చెల్లించుకోండి కానీ లోపలికి రావద్దు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ స్కైలాబ్ గారు ప్రశ్న ఏంటంటే, ఒక దగ్గర ఇదే గౌడ్స్ గుడిలోకి రానియని పరిస్థితి వాళ్ళనే, ఈరోజు వాళ్ళే దళితుల్ని రానియని పరిస్థితి, ఎట్లా చూడాలి అసలు ఏంటి? నేనేమంటున్నానంటే, ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో గడప లోపల కులం, గడప దాడితే హిందువులం, బంధువులం అని చెప్పి హిందూ సమ్మేళనాలు నిర్వహించారు. ఇప్పుడు అక్కడ నిజామాబాద్ జిల్లాలో గౌడ్స్ని రాములవారి గుడిలోకి రానియనటువంటి వాళ్ళు హిందువులే, గౌడ్స్ కూడా హిందువులే. ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో దళితుల్ని గుడిలోకి రానియనటువంటి గౌడ్స్ హిందువులే, వీళ్ళు హిందువులే. ఇప్పుడు ఎక్కడైనా ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడు ఉన్నట్టుగా ఉందా? ఇక్కడ రాష్ట్రంలో ఇన్ని ఘటనలు చెప్పాం. నాగర్ కర్నూలు జిల్లాలో 2-3 చెప్పాం, నిజామాబాద్ జిల్లా చెప్పాం, ఇప్పుడు కరీంనగర్ జిల్లా కూడా చెప్తున్నాం. ఇక్కడ ఎక్కడైనా లేగానే అగ్రకుల హిందువులు, నిమ్నకుల హిందువుని నిచ్చెన మెట్ల వ్యవస్థ లాగా ఒక చోట గౌడ్స్ని రానియకపోతే మరొక చోట గౌడ్సే మాదిగల్ని రానియనటువంటి పరిస్థితిని తీసుకురావటం అని చెప్పేసి అంటే ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాలి.
హిందువులందరూ బంధువులే అని పొద్దున లేస్తే మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అంటే ఇప్పుడు మన సోదరీమణులు రోజు పొద్దున లేస్తే పుట్టెడు విషాన్ని కడుపులోకి వెళ్ళి తీసి పుట్టలోకి వెళ్ళి విషసర్పం అన్న అంత విషాన్ని బయటకు వదిలిపెట్టదు. కానీ వీళ్ళు పొద్దున లేస్తే మా సోదరీమణులు ఆకుల శ్రీవాణి గారు, మౌనిక సుంకర గారు, కరాటే కళ్యాణి గారు, మరి హిందూ బంధువులందరూ తన్నుకుంటున్నారు. ఒక్కసారన్న బంధువుల దగ్గరికి వెళ్ళి మనందరం బంధువులమే, ఇట్లా తన్నుకోకూడదు, మంచిది కాదని చెప్పి మీరు హిందూ సమ్మేళనం జరిపిన వాళ్ళు ఎందుకు పోవట్లేరు? అక్కడికి పోవటం కాదు కదా, ఇవన్నీ జరుగుతూ ఉంటే మా ప్రయోజనం, దీని వెనకాల వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వాటిని బలపరుస్తారు పరోక్షంగా. వాళ్ళ సిద్ధాంతంలో కుల వ్యవస్థ ఇలాగే ఉండాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి వాళ్ళ సిద్ధాంతంలో. కాబట్టి దాడులు దౌర్జన్యాలు జరిగినాలే కానీ వాటి ఎంకల్లో కూడా కన్నెత్తి చూడరు. రీసెంట్ గా వాళ్ళు బండి భగీరథ జరిగినప్పుడు నోరు మూసుకొని ఉన్నారు. బండి భగీరథ ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే నోళ్ళన్నీ మూతపడ్డాయి. ఇమీడియట్ ఖమ్మంలో గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి పైకి వెళ్ళి నెట్టేస్తే ఇమీడియట్ వాళ్ళ గొంతులన్నీ లేసినాయి ఒకటేసారి. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే నేరం ఆధారంగానో, అన్యాయం ఆధారంగానో, తప్పు ఆధారంగానో మాట్లాడేటువంటి గుణం ఇప్పటికైనా వీళ్ళు నేర్చుకోవాలి. మతం ఆధారంగా ఆలోచించేటువంటి సంస్కృతి వల్ల దేశంలో దేశ సమైక్యతకు నష్టం, గ్రామసీమల్లో ఉన్నటువంటి పల్లె పచ్చదనానికి, పల్లెల్లో ఉండేటువంటి ప్రశాంతతకు నష్టం జరిగేటువంటిది ఉంది. మీరు చూసారో లేదో? మీకు ఒక ప్రశ్న ఇక్కడ, ఇప్పుడు వాళ్ళేమో అక్కడ ముస్లింలు ఉంటే స్పందించడం ఇలాంటివి అంటున్నారు. అంటే మీకేం రాజకీయ ఎజెండాలు లేవా? అటు గౌస్ పాషా సందర్భంగా స్పందించినారు, బండి భగీరథ్ ఇష్యూలో స్పందించినారు, ఆ గౌడ్ల మీద దాడి జరిగిన స్పందించారు, ఇప్పుడు దళితుల మీద దాడి జరిగిన స్పందించారు. అంటే మీరు అన్ని విషయాల్ని స్పందిస్తారు, మీకేం ఎజెండాలు లేవా? మేము మనిషి కేంద్రంగా ఆలోచిస్తాము, వాళ్ళు మతం కేంద్రంగా ఆలోచిస్తారు. మన మతం వాడు, మన మతంలో ఉన్న కింది కులస్తుడి మీద దాడి జరిగితే, దౌర్జన్యం జరిగితే వాళ్ళు బలపరుస్తారు. ఏ మతం వాడైనా అన్యాయం చేస్తే, దాడి చేస్తే, దౌర్జన్యం చేస్తే, ఒక మనిషిని కేంద్రంగా చేసుకొని అత్యాచారానికి, ఒక మహిళని కేంద్రంగా చేసుకుని అత్యాచారానికి పాల్పడితే వాడు గౌస్ పాషా అయినా క్షమించేది లేదు, బండి భగీరథ అయినా క్షమించేది లేదు. బండి భగీరథ అయినా జైల్లో ఉండాల్సిందే, గౌస్ పాషా అయినా జైల్లో ఉండాల్సిందే. ఈ అత్యాచారాలు చేసేవాడిది ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవడైనా కానీ ఖచ్చితంగా దోషిగా నిలబడాల్సిందే. వాడు అత్యాచారం చేసినటువంటి దుండగుర్ని సభ్య సమాజం ఖచ్చితంగా వాడిని ఈసడించుకోవాల్సిందే. వాడికి చట్టబద్ధమైనటువంటి కఠిన శిక్షలు వేసేంత వరకు మా ఉద్యమం ఆగదు. ఎందుకంటే మేము ఒక సమాజంలో ఉన్నటువంటి అన్యాయాల్ని, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతుల మీద, సమాజంలో జరుగుతున్నటువంటి అంతరాల మీద, వీటి మీద ఉద్యమం చేసేటువంటి వాళ్ళం మేము. మాకు కులంతో మతంతో పని ఉండదు. వాళ్ళు మత విద్వేషాలు రోజు పొద్దున లేస్తే చిమ్మేటువంటి వాళ్ళు. నేను గతంలో చాలా సందర్భాలు చెప్పిన, గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటామని చెప్పేసి దళిత పిల్లవాళ్ళు వస్తే, లేదు ఇక్కడ శివాజీ విగ్రహం పెడతామని చెప్పేసి పద్ధతులలో దళితులకు బీసీలకు మధ్యలో గొడవలు పెట్టించడం ద్వారా దళితుల సంఖ్య తక్కువ ఉండి బీసీల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి బీసీలంతా మా వెనకాలకు వస్తారు. ఇదే నేను చెప్పేది. మతోన్మాద సంస్థలు ఉన్నటువంటి విహెచ్పి, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉదాహరణకి మీరు అంటున్నారు వాళ్ళు ఇట్లాంటివి అయితే అట్లా చేస్తున్నారు కదా, మీరు అందరికీ ఖండిస్తున్నారు కదా అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వారి ఇలాకాలో జరిగింది. ఇప్పుడు తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, బండి సంజయ్ గారి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో జరిగింది. మరి బండి సంజయ్ మాట్లాడకూడదు. ఇప్పటికి 4 రోజులు కావస్తున్నది, ఇప్పటి వరకు నోరు మెదపలేదు, కాలు కదపలేదు బండి సంజయ్ గారు. మనమంతా హిందువులమని గల్లా చెంచుకొని పొద్దున లేస్తే కరీంనగర్ లో మొదటి మాతే ఇది, భారత్ మాతాకి జై అంటాడు, లేకపోతే హిందూ బంధువులారా అని చెప్పేసి అంటాడు. మరి ఆ మాదిగలంతా క్రైస్తవ మతంలోకి పోయినట్లు కాదు, ఎవరు ముస్లిం మతంలోకి పోయిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ తమ ప్రకృతి దేవతలైనటువంటి ఎల్లమ్మను, ఉప్పలమ్మను, మైసమ్మను, కనకదుర్గమ్మను కొలిచేటువంటి హిందువులు వాళ్ళు. మరి హిందువుల మీద దాడి జరిగితే బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేడు అంటే, ఇక్కడ హిందూ స్థానంలోకి వెళ్ళి ఇప్పుడు బీసీ అనేటువంటి స్థానాన్ని పొందుతాడో ఏమో అర్థం కాదు. ఎందుకంటే బండి సంజయ్ గారు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మంత్రిగా ఉంటాడు తప్ప
పల్లె ప్రశాంతతను కోరుకునేటువంటి మంత్రిగా లేడు, పార్లమెంటు సభ్యుడిగా లేడు, తమ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో వైషమ్యాలు పెరగకూడదనేటువంటిది లేదు. వైషమ్యాలు పెరగాలి, అందులో ఒక ఇద్దరు తన్నుకు చస్తా ఉంటే అందులోకి వెళ్ళి ఒక సెక్షన్ పక్కకు రావాలని కోరుకునే వాళ్ళే తప్ప తన్నుకోవడం అనేది జరగాలనేటువంటి సిద్ధాంతానికి వాళ్ళు ప్రతినిధులు ఉన్నారు. ఆధిపత్యాన్ని ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అవమానాలని పెంచి పోషించేటువంటి వాళ్ళు ఉన్నారు, దౌర్జన్యాల్ని దాడుల్ని పెంచి పోషించేటువంటి సంస్కృతి వైపు పక్కన వాళ్ళు నిలబడ్డారు కాబట్టి వాళ్ళు మౌనవ్రతం పాటిస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మీలాంటి ప్రజా సంఘాలు కానీ ఇప్పుడు ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా స్పందిస్తూ ఉన్నారు కానీ అవి ఆగట్లేదు. అంటే వీటికి ఏం పరిష్కారం అనేది ఉండదా? ఇన్ని రోజులు అంటే ఈ కులం పేరుతోటి పైన మీరు అన్నట్టు గతంలో గౌడ్స్ మీద దాడి జరిగింది, అదే గౌడ్స్ ఈరోజు దళితుల మీద దాడి చేస్తున్నారు. ఏంటి ఎక్కడ దీనికి ఒక పులి స్టాప్ పడడం? అంటే దీనికి పులి స్టాప్ పలకాలి అని చెప్పేసానంటే పల్లె ప్రశాంత వాతావరణాన్ని, పల్లె ప్రజలు వాళ్ళకు మతాలతో సంబంధం లేదు, వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు, పరస్పరం సహకరించుకొని ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, పల్లెల మీద దాడి అంటూ చేస్తే ఈరోజు పాలక వర్గాల యొక్క ఆర్థిక విధానాల దాడి జరుగుతుంది. అట్లాగే మరొక వైపున మతోన్మాదాన్ని పెంచి పోషించాలనుకునే పార్టీలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క చోట ముస్లింలు బలంగా ఉన్న చోట ఎంఐఎం ఆ సంస్కృతిని ప్రేరేపిస్తుంది, మరొక వైపున ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రేరేపించడం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప సాధారణంగా గ్రామాల్లో ముస్లింలు, దళితులు, పేదలు, బీసీలు, ఓసీలు అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, నిన్ననే మొహరం పండుగ పూర్తయింది. రాష్ట్రం అంతటా ధనాసమ్మతిగా చాలా సంతోషంగా పీర్ల పండుగలు పెద్ద ఎత్తున నిర్వహించుకున్నారు. హిందూ ముస్లిం అస్సేదుల ఆడేళ్ళు, మొత్తం గుండం దొక్కీళ్ళు పెద్ద ఎత్తున కలిసి మెలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముస్లింల్లో కొందరు మానవతావాదులు గణేష్ పండుగ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది అక్కడక్కడ వాటర్ పంపిణీ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింలో మానవతావాదులు. అట్లనే హిందువుల్లో కూడా ముస్లిం పాత బస్తీల్లో హిందువుల్లో మానవతావాదులు చాలా మంది, ఒక మాటలో చెప్పాలంటే రంజాన్ పండుగలో అట్లాగే బక్రీద్ పండుగ సందర్భంలో కానీ మిగతా అన్ని పండుగలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా సంఘీభావాన్ని తెలియజేసేటువంటి వాళ్ళు ఉన్నారు. హిందూ ముస్లింల యొక్క ఐక్యతకు ప్రతీకంగా తెలంగాణ నిలుస్తున్నప్పుడు ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి పార్టీలు ఈరోజు పేద ప్రజల మధ్యలో, గ్రామ పల్లె సీమల మధ్యలో ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పని చేస్తూ ఉన్నాయి. ఈ విద్వేషాలు హైదరాబాదు కేంద్రంగా నేర్చుకున్నటువంటి యువతరం పల్లెల్లోకి పోయి అక్కడ చిచ్చు పెట్టేటువంటి పని, చిచ్చు పెట్టాలి, రెచ్చగొట్టాలి, అక్కడ ఊర్లలో రెచ్చగొట్టాలి, యూత్ ను మంచిగా బతుకుతున్నటువంటి ప్రజల మధ్యలో అగ్గిపుల్ల రాజేసేటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. ఆ కోవలోనే ఈరోజు కొత్తపల్లి గ్రామంలో దళితుల్ని బోనాలకి రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి 8 మందిని పైన ఎఫ్ఐఆర్ చేశారు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇంకో 2 మీద కూడా ఎఫ్ఐఆర్ పెడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణ అది మానకొండూరు నియోజకవర్గం పరిధిలో కూడా ఉంది. అసెంబ్లీ రీత్యాలో మానకొండూరు, పార్లమెంటరీ నియోజకవర్గం రీత్యా కరీంనగర్ పార్లమెంట్ కింద ఉంది. అందుకని బండి సంజయ్ గారు ఎందుకు నోరు మెదపట్లేడు? నేను అడుగుతున్న, బండి సంజయ్ గారు దాడి చేసినటువంటి అగ్రకుల పెత్తందారుల పక్కన నిలబడ్డాడా, లేకపోతే దాడికి గురైనటువంటి దళితుల పక్కకు నిలబడతాడా తేల్చుకోవాలి. ఇప్పటి వరకు 4 రోజులైంది నువ్వు నోరు మెదపట్లేవు అని చెప్పేసి అంటే దాడుల్ని, దౌర్జన్యాల్ని ప్రోత్సహించేటువంటి మనిషిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉంటాడా అనేది నేను చెప్పదలిశాను. ఇప్పటికైనా ఏమైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఊరికి వెళ్ళి నిజానిజాలు తెలుసుకొని దాడి చేసినటువంటి దుండగుల్ని అరెస్ట్ చేయాలని మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరి పక్షమో తేల్చుకోమని చెప్పేసి నేను అడుగుతున్నాను. అట్లనే అండి, ఈ మధ్యకాలంలో ప్రియాంక్ ఖర్గే ఆయన ఆర్ఎస్ఎస్ పైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంలో ఒక దళితుడు ఎట్లా ప్రశ్నిస్తాడు అనే విమర్శలు పెద్ద ఎత్తున రావడం ఎట్లా చూడాలి? అసలు దళితులు ప్రశ్నించొద్దా ఆర్ఎస్ఎస్ను కానీ? దేశంలో ఇలాంటి లోటుపాట్లు అయితే ప్రశ్నించకూడదా? దళితుడే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎవరినైనా ఎక్కడైనా ప్రశ్నించమని చెప్పేసి భారత రాజ్యాంగమే ఈరోజు మనకి మార్గదర్శిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ సంస్థ అయినా లేగాని ఒక సంస్థగా ఈ దేశంలో నడవడిక సాగించాలంటే దాని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ సంస్థ ఎందుకోసం పనిచేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తుంది, అదేమన్నా టెర్రరిస్ట్ సంస్థనా, లేకపోతే ప్రజలకు సేవ చేసే సంస్థనా, సామాజిక సేవా సంస్థనా, సాంస్కృతిక సంస్థనా, రాజకీయ సంస్థనా, ఏం చేస్తుంది ఈ సంస్థ? ఈ సంస్థకు ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సంస్థ ఖర్చులు ఏమిటి? ఈ సంస్థ నడవడిక ఏమిటి? ఈ సంస్థ వల్ల దేశానికి జరిగే ప్రయోజనం ఏమిటి? ఈ సంస్థ వల్ల ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి కీడు జరుగుతుంది? ఇట్లాంటి విషయాలు అనేటువంటి తప్పనిసరిగా ప్రతి పౌరుడు
ప్రశ్నించాల్సిందే, తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటే కదా ప్రియాంక ఖర్గే గారు దబ్బున ఆర్ఎస్ఎస్లోనే జాయిన్ అయినాం అనుకున్నాడో ఏమో. నీ వివరాలన్నీ బయట పెట్టండి, మీకు ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ సంస్థ రిజిస్ట్రేషన్ కూడా కాలేదు కదా, నేను ఇదేదో దేశభక్తి సంస్థ అని అందరూ అంటున్నారు కదా బయట, ఇది దేశం గురించి దేశ సేవకుల సంఘం, దాంట్లోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని అన్నారు కదా, స్వతంత్రంగానే మీరు సేవ చేసే వాళ్ళే అయితే మరి రిజిస్ట్రేషన్ ఏది మీకు అని చెప్పేటువంటి పద్ధతులలో ఆయన అడిగిండు. ఒకవేళ మీరు అందరూ ఆ వివరాలు ఉంటే మీరు చెప్పండి, ఆయన కూడా ఆకర్షితుడై జైన్ అవుతాడో ఏమో. ఎందుకు అడిగిండో తెలియదు కదా మనకి. ఎవరైనా ఎక్కడైనా ఎవరినైనా అడిగేటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. అందుకనే దళితులు ప్రశ్నిస్తారా అనేటువంటి దాని వెనకాల్లోకి మూలాల్లోకి వెళ్తే ఏమిటి అర్థం అని చెప్పేసారంటే, ఆధిపత్యంతో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వర్గాల ప్రయోజనం కోసం పుట్టింది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ చెప్పేది ఏమిటంటే, దళితుడు తప్పు చేస్తే వారిని హత్య చేయాలని, బ్రాహ్మణుడు తప్పు చేస్తే గుండు గీకాలని. ఇట్లాంటి అనేక మనుధర్మ శాస్త్రంలో అనేక సూత్రాలు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అంటే వాళ్ళు చెప్పేటువంటి వేదాలు, శ్లోకాలు, ఉపనిషత్తుల్లో ఇవన్నీ ఉన్నాయి. అగ్రకులం వాడు తప్పు చేస్తే చిన్న శిక్ష, నిమ్నకులం వాడు తప్పు చేస్తే పెద్ద శిక్ష వేయాలనేది ఉంది. కాబట్టి అట్టడుగునున్నటువంటి ప్రియాంక ఖర్గే అనేటువంటి వాడు షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చావు కాబట్టి, నువ్వు అదనా షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వచ్చినటువంటి వాడు ఆర్ఎస్ఎస్ని ప్రశ్నిస్తావా? అదనా దళితుడివి నువ్వు ఆర్ఎస్ఎస్ని ప్రశ్నిస్తావా? ఆర్ఎస్ఎస్ని ప్రశ్నించిన వాడు జీవించి ఉండలేదు అనేటువంటి పదం కూడా బీజేపీ ఎంపీ రమేష్ జిగనాగి అనేటువంటి ఒక ఎంపీ, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, దళితుడి నువ్వు ప్రశ్నిస్తే నేను చంపేస్తాం అనేటువంటి పద్ధతులలో మాట్లాడడం అని చెప్పేసారంటే, వారి మూలాలు మనుస్మృతిలో దాగున్నాయి, మనుధర్మంలో దాగున్నాయి. ఆ మనుధర్మం ఆధిపత్యాన్ని అంగీకరించేటువంటిది, ఆ మనుధర్మం అట్టడుగు వర్గాలను అణిచివేసేటువంటి ధర్మం అనేటువంటిది ఆ ఎంపీనే మాట్లాడింది. అయితే ఇక్కడ ఆ బీజేపీ ఎంపీ ఒక దళితుడివి అనే పేరుతో కామెంట్ చేసినప్పుడు, బీజేపీ అధ్యక్షుడు కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఈ బీజేపీ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఎవరు ఖండించని పరిస్థితిని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం? వాళ్ళ సిద్ధాంతం ఏదైనప్పుడు వారెందుకు ఖండిస్తారు? ఖండించడానికి ఏదైనా తప్పుగా మాట్లాడినంటే వేరు, వాళ్ళ సిద్ధాంతమే దళితుల పట్ల ఉండే వైఖరిని చెప్తారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ మాట్లాడినా, అనంతకుమార్ హెగ్డే మాట్లాడినా, రమేష్ కుమార్ జిగనాగి మాట్లాడినా, వీళ్ళందరూ ఎవరు సాధారణ బీజేపీ కార్యకర్తలు కాదు కదా. పార్లమెంటు సభ్యులు, అనంతకుమార్ హెగ్డే కర్ణాటకలో ఒక మంత్రి, ధర్మపురి అరవింద్ ఒక పార్లమెంటు సభ్యుడు, ఇప్పుడు మాట్లాడిన రమేష్ జిగనాగి ఆయన ఒక పార్లమెంటు సభ్యుడు. వీళ్ళందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతదేశం యొక్క భవిష్యత్తును రోజువారీగా పరిశీలిస్తారు. 5 ఏళ్ల కాలం పాటు మా దేశం కోసం, మేలు కోసం, దేశ సమైక్యత కోసం, ప్రజల ఐక్యత కోసం పనిచేస్తారని చెప్పేసి ఓట్లేసినటువంటి ప్రజలు వీళ్ళు చెబుతున్న మాటలు చూసి సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీ మూల సిద్ధాంతంలో ఉన్న విషయాలనే వాళ్ళు చెప్తున్నారు, ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతంలో ఉన్న విషయాలే వాళ్ళు చెప్తున్నారు. దళితుల పట్ల ఏ వైఖరితో ఉండాలనేటువంటిది స్పష్టంగా వాళ్ళ సిద్ధాంతంలో ఉంది. ఏ వైఖరితో ఉండాలని చెప్పేసి అంటే వాళ్ళు అట్టడుగున ఉన్నటువంటి శూద్రాసు, ఆ శూద్రాస్ అంటే ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ పుట్టుక గురించి వాళ్ళకి సిద్ధాంతం ఉంది, వాళ్ళ జీవన విధానం మీద సిద్ధాంతం ఉంది, వాళ్ళ నడవడిక మీద వాళ్ళ సిద్ధాంతం ఉంది. వాళ్ళ సిద్ధాంతం అంతా అట్టడుగు వర్గాల్లో అణిచివేసేటువంటి సిద్ధాంతం. కాబట్టి బీజేపీ ఎంపీ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదని వాళ్ళు అనుకుంటున్నారు. మన ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ కులాలకు అతీతంగా దళితులకు సంబంధించి కొంత ప్రేమ భావంతో ఉంటాం, దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని వాళ్ళు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు మొత్తం వీళ్ళకి వ్యతిరేకం అనే కామెంట్ ఎట్లా చేస్తారు మీరు? దేశ సేవ కోసమే ఉన్నది ఆర్ఎస్ఎస్ అని చెబుతున్నటువంటి వాళ్ళు దేశంలో దళితుల మీద 300 రేట్లు దౌర్జన్యాలు, దాడులు జరిగితే ఎన్సీఆర్బీ లెక్కలు ఉన్నాయి కదా, ఒక్క చోటైనా ఒక ఖండన వార్త మీరు చూసారా? దళితుల కోసమే మీరు ఉన్నారు అని అంటున్నప్పుడు ఖండన వార్త గురించి నేను అడగట్లేదు, ఎందుకు ఖండించట్లేదని. వాళ్ళు ఇంకా దారుణం ఏంటంటే, దళితుల మీద దాడులు ఎవరు చేస్తారో, దళిత మహిళల మీద అత్యాచారాలు ఎవరు చేస్తారో, అత్యాచారం చేసినటువంటి వాళ్ళు అత్యంత పవిత్రులుగా భావించి వాళ్ళకు పురస్కారం పూలదండలు వేస్తారు, శాలువాలు కప్తారు, ఊరేగింపులు చేస్తారు, ర్యాలీలు చేస్తారు. అంటే దళితుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా సత్కరించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సంస్థలు అవి. అట్లాగే మహిళల మీద అత్యాచారం చేస్తే వాడు అరెస్ట్ అయ్యి రిమాండ్ అయితే, ఆ రిమాండ్ అయినోడు బయటకు వస్తున్నప్పుడు ఊర్లో ఊరేగింపు చేసి భారత్ మాతాకి జై అనుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడు బిల్కిస్ బానోను అత్యంత క్రూరంగా హత్య చేసినటువంటి నిందితుల్ని ఎంత చాలా చక్కగా తీసుకొని వచ్చారు. వాళ్ళు సద్బ్రాహ్మణులండి, అత్యాచారానికి పాల్పడ్డ వాళ్ళు, వాళ్ళకి పెద్ద శిక్షలు వేయకూడదండి అంటే, భారత రాజ్యాంగబద్ధమైనటువంటి శిక్షలు అందరికీ వర్తించాలి. భారత రాజ్యాంగంలో అది బిఎన్ఎస్ అయినా, ఇంతకుముందు వచ్చినటువంటి ఐపీసీ కానీ ఏదైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి,
వాడి మతం ఏంటి, కులం ఏంటి, వాడి ప్రాంతం ఏంటి, వాడి భాష ఏంటి ఆధారంగా చూడలే. వాడు చేసిన నేరం ఏంటి అని చెప్పి భారత రాజ్యాంగం చూసింది. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది ఏమిటి? బిల్కిస్ బానోని ముక్కలు ముక్కలుగా త్రిశూలంతో పొడిచి చంపడమే కాదు, పసి గుడ్డును బయటికి తీసి కూడా ముక్కలు ముక్కలు నరికినటువంటి క్రూరుణ్ణి పట్టుకొని వాడు సద్బ్రాహ్మణుడు అని మాట్లాడిన తర్వాత ఇంకేముంటుంది? ఉన్నావులో జరిగింది ఏమిటి, హత్రాస్లో జరిగింది ఏమిటి? అందుకని దళితుల మీద ఎక్కడ దాడులు జరిగితే, గుజరాత్లో నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం ఊనా పట్టణంలో దళితులు గోమాంసం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కారు గట్టేసి, చెట్టుకు గట్టేసి, కారు గట్టి ఈడ్చుకొని తీసుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడలేదు కదా, నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడలేదు కదా. దేశ ప్రధానమంత్రి తమ ఎన్సీఆర్బీ లెక్కలే ముందుటేసుకొని, ఎస్పెషల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని దళితులపైన దౌర్జన్యాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా. ఒక ఏడాదికి 1,20,000 దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఎన్సీఆర్బీ లెక్కలు చెప్తుంది. రిపోర్ట్ అయినాయి రిపోర్ట్ కానీ కూడా చాలా ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? 1,20,000 అంటే ఒక నెలకు 10,000 దౌర్జన్యాలు జరుగుతున్నాయి దేశంలో. అవి ఎక్కడ టాప్ మోస్ట్ 50% ఆఫ్ కేసెస్ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి యోగి ఆదిత్యనాథ్ దగ్గర. ఎందుకు ఇంత జరుగుతుంది అంటే, మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు వదులుతున్న భావజాలం, మీరు ప్రజల్లో చర్చిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ దాడులకు, దౌర్జన్యాలకు కారణమవుతున్నాయి. మేము 80%, మీరు 15%, 10% అని చెప్పేసి ఎన్నికల్లో కూడా మాట్లాడుతుంటారు. మీరు మతాల్ని, కులాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తుంటారు. ఇలాంటివన్నీ జరిగిన పిమ్మట అవన్నీ ప్రజల్లో వెదజల్లినప్పుడు సాధారణ అమాయకమైనటువంటి యువతరం ఎంత పెద్ద ఎత్తున మోసపోతుంది అనేటువంటి చూడొచ్చు కదా. మీరు చూశారుగా గోద్రా అల్లర్లు జరిగినప్పుడు, ఆ గోద్రా అల్లర్లలో ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా క్లియర్గా. ఆ రోజు నరేంద్ర మోడీ రెచ్చగొట్టిన ఫలితంగానే ఈ అల్లర్లు జరిగినాయి అని చెప్పేసి ఇప్పటిదాకా మా నోరు కట్టేశారు, ఇగో ఇప్పుడు మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు దేశాన్ని అంటే, దేశంలో నిరంతరం అల్లర్లు జరుగుతూ ఉండాలి, దేశంలో నిరంతరం మత కొట్లాటలు జరుగుతుండాలి, రాష్ట్రాల వారీగా జరుగుతుండాలి. ఇవి జరిగితేనే, ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంత భూమికలో కూడా మీరు గుర్తుపెట్టుకోరు, మేము గిన్నె ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 12 ఏళ్ళు గడిచింది, 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని తాకట్టు పెట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. మీరు చూశారు. లేనిపోయిన రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిన ఓట్లు వేయన్నారంటారా, లేదా కూలీలకు సమగ్ర చట్టం చేసిన ఓట్లు వేయని చెప్పారంటారా, కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుతున్నాం అంటారా? కాదుగా, కార్మికుల చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు కదా. అందుకని ఎవరి మేలు కోసం ఉన్నారు వీళ్ళు? వీళ్ళ 12 ఏళ్ల పరిపాలన యొక్క అసలు స్వరూపం అంతా అదానీ అంబానీ ప్రయోజనమే, అట్టడుగు వర్గాల ప్రయోజనం ఎక్కడా లేదు. కాబట్టి ఈ అడిగితే వాళ్ళకు ఓట్లు రావు. ధరలు పెంచుడు, పెట్రోల్ డీజిల్ ధరలు రోజువారీగా పెంచడం, ప్రజల మీద నిత్యం భారాలు వేయటం, ఇదే చేస్తున్నారు కదా మీరు. అలాంటప్పుడు మీకు ఎట్లా ఓట్లు వస్తాయి? హిందువా ముస్లిమా, అగ్గగో పాకిస్తాన్, అగ్గగో చైనా, లేదంటవా హిందువా ముస్లిమా క్రైస్తవుడా, ఇదే తీసుకురావాలి కదా. ఈ విషయాలు తప్ప వేరే ఏమైనా ఉందా? అందుకని దేశం యొక్క అభివృద్ధిని పెంచడం ఎట్లా, జీడిపిని పెంచడం ఎట్లా అనేటువంటి వైఖరితో వాళ్ళు లేరు. లేకపోవడం వల్లే దేశంలో ఈ అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్లకు అన్నింటికీ కారణం ఆర్ఎస్ఎస్ బీజేపీ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదు అనేది. అట్లనే అండి, ఈ మధ్యకాలంలో అయోధ్య రామాలయంలో ఒక స్కామ్ జరిగిందని దాని చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు దీని చుట్టే వాళ్ళ రాజకీయం నడిపి సరిగ్గా ఎన్నికల ముందు అయోధ్య రామాలయాన్ని ప్రారంభంలో అన్నీ తానై ఉన్న మోడీ ఇంతవరకు నోరు విప్పి మాట్లాడలే అంశం మీద. ఎట్లా చూడాలి ఆ పరిస్థితి? బేసికల్గా అయోధ్య రాముడి మీద వీరికి గౌరవం లేదు. ఫస్ట్ పాయింట్, అయోధ్య రాముడి వెనకాల రాముడిని విశ్వసించే ప్రజల ఓట్లను కబలించాలనేటువంటి ప్రేమ తప్ప రాముడి మీద కూడా నిజమైన భక్తి ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పేద ప్రజలు వాళ్ళు దేవుడికి పైసలు ఇవ్వటం ఒక పవిత్ర కార్యంలాగా భావిస్తారు. ఎందుకంటే దేవుడికి ఇస్తే నాకు భవిష్యత్తులో, ఇప్పుడు నేను కొద్దిగా అంత ఇస్తే దేవుడు చాలా ఇస్తాడు భవిష్యత్తులో నాకు అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం. దేశంలో ఉన్నటువంటి రాముడిని విశ్వసించేటువంటి సాధారణ హిందువులు వాళ్ళు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించుంటారు. వాళ్ళు తమ దేవుడి మీద ఉన్నటువంటి పవిత్రమైనటువంటి విశ్వాసము, నమ్మకము, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన, వీటన్నిటి రీత్యా వాళ్ళు డబ్బులు ఇచ్చారు. కానీ ఆ రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఈ దేవాలయం కట్టబడ్డ తర్వాత దాంట్లో ఉన్నటువంటి బంగారము, వెండి, ఇతర
వస్తువులన్నింటినీ కూడా కబలించిన దాని ఫలితం 200 కోట్లు అంటున్నారు. కానీ ఓవరాల్గా లెక్కలేసి మొత్తం చెప్తే దాంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళే చెప్తున్నటువంటి బయటికి చెప్తున్న మాటలు అంటే సుమారు 7,750 కోట్ల రూపాయలు అవినీతికి జరిగింది. దీంట్లో విస్తృతంగా విరాళాలు వసూలు చేసినటువంటి వాళ్ళ వెనకాల ఆర్ఎస్ఎస్ పెద్ద పాత్ర నిర్వహించింది. దీంట్లో ఆ విరాళాలు దొంగిలించిన దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్ వెనకాల ఉన్న వాళ్ళ హస్తం దీని వెనకాల ఉంది. పూర్తి స్థాయి ఎంక్వైరీ దీనిపైన జరగాల్సిన అవసరం ఉంది. కేవలం చిన్న చిన్న ఉద్యోగుల పైనో, ఆ ట్రస్ట్ చైర్మన్ పైనో, లేకపోతే అక్కడ సీసీ కెమెరాలు నడిపేటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ మన డబ్బులు లెక్కబెట్టే కౌంటర్లు ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ చేసుకుంటే కుదరదు. కొన్ని కోట్ల రూపాయలు దొంగిలించేటువంటి పని మామూలుగా ఉన్నటువంటి ఒక ఉద్యోగి చేయలేడు. దీని వెనకాల పెద్ద స్కామ్ ఉన్నది. అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి అవినీతి అనేటువంటిది దేశవ్యాప్తమైనటువంటి, దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండదండతోటే జరిగింది తప్ప మరొకటి కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఎట్లా అంటారు అధికారంలో ఉన్న బీజేపీకి లింక్ ఉందని ఏ ఆధారంతో చెప్తారు? ఏ ఆధారంతో నేను చెప్తున్నానంటే, ఈరోజు అయోధ్య రామ మందిరం కోసం డబ్బులు వసూలు చేసిన దాంట్లో ఎవరున్నారు అని చెప్పేసి అంటే ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఎవరున్నారు దీన్ని ప్రోత్సహించి అధికారికంగా అన్ని రకాల ప్రభుత్వ అండదండ. వాస్తవంగా సెక్యులర్ కంట్రీలో ఒక మతం ఆధారంగా జరిగేటువంటి కార్యానికి ఇవ్వకూడదు. అయితే డైరెక్ట్ ప్రధానమంత్రి దాంట్లో జోక్యం చేసుకున్నాడు, హోంమంత్రి జోక్యం చేసుకున్నాడు, చాలామంది మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ జోక్యం చేసుకొని పవిత్ర అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని కదా మీరందరూ కదా వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో, ఎట్లా దాచాలో, ఎట్లా దుర్వినియోగం కాకుండా ఉండాలో మీరు కాపాడలేకపోయారు. కాబట్టి మీ హస్తం ఉంటేనే ఇది బయటికి పోయినాయి, మీ హస్తంతో లోపలికి వచ్చినాయి, మీ హస్తంతో ఈరోజు బయటికి వెళ్ళిపోయినాయి అనేటువంటి స్పష్టం. దేవుడి పేరిట అడుక్కొచ్చిన సొమ్ముని దేవుడి పేరిట ఖర్చు పెట్టకుండా, అక్కడికి వచ్చిన భక్తుల ప్రయోజనాలకు ఖర్చు పెట్టకుండా దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే వీటిని దొంగిలించారు తప్ప మరొకటి కాదు. అందుకని దీని వెనకాల ఇప్పుడు మోహన్ భగవత్ గారు దీనిపైన స్పందించాల్సిందే, అమిత్ షా గారు స్పందించాల్సిందే, ప్రధానమంత్రి గారు దీనిపైన స్పందించాల్సిందే. ఎందుకంటే దేవుడి సొమ్ముని కాజేసేటువంటి వాళ్ళు పాపం దాకిపోతారు అనేటువంటి విశ్వాసాలు ప్రజల్లో ఉంటాయి. పాపం దాకడం కాదు, ఎంక్వైరీ పెట్టాలి కదా. నేనేమంటున్నానంటే, దాంట్లో ఎవడో ఒక ముస్లిం దొంగతనం చేసి ఉంటేనో, లేకపోతే దాంట్లో ఎవడో క్రైస్తవ ఉద్యోగి దొంగతనం చేసి ఉంటేనో అది మత కలహాలకు మీరు చేసేవాళ్ళు కదా. చిన్న లడ్డు విషయం వస్తే పెద్ద యుద్ధం చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించాలి కదా, చంద్రబాబు నాయుడు స్పందించాలి కదా, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాలి కదా. మరి ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఎందుకు మీ నోళ్ళు మూగబోతున్నాయని చెప్పి నేను అడుగుతున్నా. ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? లడ్డూలో కల్తీ జరిగితే మాట్లాడతారు, ఎవరైనా ఉద్యోగి ఒక 500 1000 రూపాయలు తీసుకుంటే మాట్లాడతారు, మాట్లాడాలి, తప్పేం కాదు, అది తప్పే. కానీ ఇప్పుడు వెనక నుంచి ఏనుగు పోయినా పర్వాలేదు కానీ ముందు నుంచి దోమ పోకూడదు అనేటువంటి సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఏనుగు పోయినా పర్వాలేదు కానీ దోమలు ఎట్టబోతాయి. లడ్డు గురించి మాట్లాడిన మీరు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి అయోధ్య రామ మందిర స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేరు, ఎందుకు కాపాడుతున్నారు అనేటువంటి స్పష్టంగా కాపాడుతున్నారు. అందులో ఈ అవినీతికి పాల్పడ్డట్టు ఇప్పటికైనా అది విచారణ జరపండి. మేము కాదని మీరు అంటారా, మీరే అని మేము అన్నాం అనుకో, కాదని రుజువు చేయించుకోండి. ఇప్పుడు మీరు అవినీతికి డబ్బులు కలెక్ట్ చేసి దేశమంతటా కలెక్ట్ చేసి ఆ రూపంలో ఈ రూపంలో బియ్యము, అక్షింతల బియ్యం పోస్తున్నామని ఇంకొక అనేక రూపాల్లో దేవుడి అంటే ఎట్లా విశ్వాసం కలగాలో ప్రజలకి, అట్లా విశ్వాసాన్ని పెంచేందుకోసం మీరు నానా రకాల కుయుక్తులు పన్నారు, అదంతా జరిగింది, డబ్బులు వచ్చాయి కదా. ఈ డబ్బులన్నీ రాబట్టినటువంటి మీరు ఆ డబ్బుల్ని కాజేసింది ఒకటి మీకేం తెలియదు, మీకు తెలిసే జరుగుతుంది పక్క. ఎందుకంటే మామూలు చిన్న చిన్న పద్ధతులు అయితేనో వేరు. ఒకవేళ తెలియక జరిగిన బాధ్యత తీసుకొని దాన్ని స్ట్రిక్ట్ గా చేస్తున్నామన్న అది కూడా ప్రజలకు కల్పిస్తలేరు కదా. కల్పించే పాత్ర లేదు అనుకుంటే, వాళ్ళ పాత్ర లేకుంటే తప్పకుండా సీరియస్ గా శ్రీరామ ఇప్పుడు అయోధ్య రామాలయంలో జరిగిన సిబిఐ ఎంక్వైరీ జరపండి. నేను ఏమంటున్నా, మీరు ఎక్కడికి పోయి సిబిఐ, ఈడీ అనేక దాడులు చేస్తున్నారు కదా ప్రతిపక్షాల మీద, అందరి మీద. ఇప్పుడు దీని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించండి అంటున్నా నేను. అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి అవినీతి స్కామ్ పైన సిబిఐ ఎందుకు మాట్లాడదు, ఈడీ ఎందుకు అక్కడికి వెళ్ళాలి కదా. అంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ అవినీతికి పాల్పడ్డా, దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత దుర్మార్గాలు చేసినా మాట్లాడదా? ఈడీలు, సిబిఐలు ఎవరి పక్షం? ఎక్కడ అవినీతి జరిగితే దాని మీద ఫైట్ చేస్తున్నాం అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరి పక్షం ఉన్నారు? ఇప్పుడు
ఎవరో ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీలు ఉంటేనో లేదా కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటేనో కాంగ్రెస్ పార్టీలు ఉంటేనే గుర్తొస్తాయా ఈడీలు సిబిఐలు? వేల కోట్ల రూపాయల ప్రజాధనం కదా, ఇప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టిన సొమ్ము కాదు కదా. అయోధ్య రామ మందిరానికి వచ్చిన పైసలు ఎక్కడి? కోట్లాది మంది దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు వాళ్ళ విశ్వాసాల నమ్మకాల ఆధారంగా కూడబెట్టిన సంపద కదా. ఈ సంపదను కాజేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? కాబట్టి దాని మీదకి ఈ సిబిఐని పంపండి. ఈ దేశ ప్రధానమంత్రికి ఏమాత్రం రాముడి మీద గౌరవం ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రధానమంత్రికి రాముడి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా అది ఓటు గౌరవమా నిజమైన గౌరవమా తేలిపోవాలి. ఇప్పటికే ఓట్ల కోసం రాముడిని అడ్డం పెట్టుకుంటున్నావా? రాముడి పట్ల నీకు నిజమైన భక్తి ఉందా? నిజమైన భక్తి ఉంటే తక్షణమే సిబిఐ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించండి. ఏం జరిగిందో తేలిపోద్ది. ఎవరెవరు ఉన్నారో దొంగలు బయటపడతారు. మీరు ఎందుకు దీన్ని లేట్ చేస్తున్నారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారని చెప్పేసి అంటే అసలు దొంగలు ఎవరో బయట పెడతారు. నువ్వు ఒకరి పేరు చెప్తే తీగ లాగితే డొంక అంతా కదులుతుంది. కాబట్టి దాన్ని గనక మీరు ప్రారంభం చేస్తే మొత్తం చిట్టా బయటకు వస్తుంది. ఆ చిట్టా బయటకు వస్తే ఎవరు దొంగలో తేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపి ఆ అవినీతికి పాల్పడ్డటువంటి దుండగులు ఎవరైనా, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, లేకపోతే కాదు ఇంకో సాధారణమైనటువంటి వాళ్ళు ఎవరో రాజకీయాలకు అతీతమైన మనుషులు ఉన్నా కానీ తక్షణమే అరెస్ట్ చేయండి, ప్రజల ముందు పెట్టండి వాళ్ళని. దేవుని సొమ్ము ఎవడరా కాజేసేది అని చెప్పి, దేవుని పవిత్రంగా చూసే ప్రజల ముందు దేవుడి సొమ్మునే కాజేసినటువంటి దుర్మార్గుడు అని చెప్పండి మరి ప్రజలకు. అది మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలాబ్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఇటు తెలంగాణలో గుడిలోకి బోనాల కోసం వెళ్ళినాము అంటే వాళ్ళను కులం పేరుతోటి దాడి చేసిన పరిస్థితి. తర్వాత దళిత వ్యక్తి ఆర్ఎస్ఎస్ ను ప్రశ్నించడం ఏంటి అని చెప్పేసి ఒక బీజేపీ ఎంపీ కామెంట్లు చేస్తే నోరు మీద పని పరిస్థితి బీజేపీ అధినేతలు కానీ ఆర్ఎస్ఎస్ అధినేతలు కానీ. ఇదంతా పక్కన పెడితే అసలు రామాలయ నిర్మాణాన్ని భుజాల మీద పెట్టుకొని మేమే చేస్తున్నామని ప్రారంభోత్సవంలో కూడా లైవ్ టెలికాస్ట్లు పెట్టుకొని పెద్ద రాజకీయ ప్రచారం చేసుకున్న మోదీ గాని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గాని వీళ్ళు ఇంతవరకు అయోధ్య స్కామ్ పైన కనీసం ఒక్క మాట మాట్లాడకపోవడం, అటు ఎవరు కనీసం స్పందించకపోవడం, సీరియస్ గా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా కాని పరిస్థితి. మరి స్కైలాబ్ గారు కోరినట్టు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు? అసలు ఇన్నిటిపైన స్పందించాల్సిన తెలంగాణ సమాజంలో ప్రతి చిన్న విషయానికి మాట్లాడుతున్న మౌనికా సుంకర గాని మిగతా వాళ్ళు స్కైలాబ్ గారు మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడతలేరు? ప్రశ్నించాలి కదా. హిందువులం, మనమంతా హిందువులం, బిందువులం, గంగాజల బిందువులం అనే వాళ్ళు ప్రశ్నించాలి కదా అని సూటిగా స్కైలాబ్ గారు చాలా వివరాలతోటి డీటెయిల్డ్ గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా ప్రజలారా, స్కైలాబ్ గారు ప్రశ్నించిన ప్రశ్నల్లో వాస్తవం ఉందా, ఆయన చెప్పిన అంశాల్లో నిజం ఉందా లేదా, మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.